చూడండి. ట్రైనామియల్ నామినిక్లేచర్. Trinomial nomenclature. Trinomial nomenclature is the extension of the binomial system of nomenclature. Trinomial nomenclature is the extension of the binomial system of nomenclature. Trinomial nomenclature system permits the design of subspecies with a three-worded name. అంటే సబ్స్పీసెస్లో డిజైన్ చేసేది ఏంటంటే ట్రైనామియల్ నామినిక్లేచర్ అని చెప్తున్నాడు. అది 3-worded నేమ్, అది ట్రైనామియన్. దిస్ సిస్టమ్, ఇది ట్రైనామియల్ సిస్టమ్ ఆఫ్ నామినిక్లేచర్ ఈజ్ యూజ్డ్ టు నేమ్ ద సబ్స్పీసెస్ which is a category below the level of species. అంటే స్పీసీస్ కింద వచ్చే కేటగిరీ సబ్ స్పీసెస్ అంటాడు. అంటే ఇప్పుడు స్పీసీస్ దాని కింద వచ్చేది సబ్ స్పీసెస్. అది ద వర్డ్ డినోటింగ్ ద నేమ్ ఆఫ్ ఎ సబ్ స్పీసెస్ also begins with a small letter and it is latinized. గుర్తుపెట్టుకోండి, సబ్ స్పీసెస్ కూడా లాటినైజ్డ్ వర్డే అయి ఉండాల. అండ్ ప్రింటెడ్ ఇన్ ఇటాలిక్స్. లాటినైజ్డ్ వర్డ్ ప్రింటెడ్ ఇన్ ఇటాలిక్స్. ఎగ్జాంపుల్ హోమో సెపియన్స్. తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి CORVUS కర్వస్ స్ప్లెండర్స్. CORVUS కర్వస్ స్ప్లెండెన్స్. ఇదేమో హోమో సెపియన్స్. తర్వాత టౌటోనామీ. టౌటోనామీ. ఇది ఎలా చెప్పాలంటే ద ప్రాక్టీస్ ఆఫ్ నేమింగ్ ద ఎనిమల్స్ ఇన్ విచ్ ద జెనరిక్ నేమ్ అండ్ స్పీసీస్ నేమ్ ఆర్ ద సేమ్. గుర్తుపెట్టుకోండి, ఏదైనా జంతువుల యొక్క పేరు పెట్టేటప్పుడు మనకు జెనరిక్ నేమ్ కానీ వాటి యొక్క స్పీసీస్ నేమ్ కానీ సేమ్ ఉంటే దాన్ని ఏమంటారు అంటే టోటోనోమీ అంటారు. ఏమంటారు? టోటోనోమీ. సో ద నేమ్ ఈజ్ కాల్డ్ ది టోటోనోమీ. ఎగ్జాంపుల్ యాక్సిస్ స్పాటెడ్ డీర్ యొక్క పేరు ఏంటంటే యాక్సిస్. తర్వాత ఇండియన్ కోబ్రాకి నాజా. దీన్ని ఏమంటారు అంటే టోటోనిమీ అంటారు. సో ఇంతటితో మనకు ట్రైనామియల్ నామినిక్లేచర్ కూడా కంప్లీట్ అయిపోయింది. రైట్.